అనునిత్యం రైతుల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 99 రోజుల మరి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతు వారంగా మనం డిక్లేర్ చేసుకొని ఈరోజు వరంగల్ వేదికగా మరి నిర్వహిస్తున్నటువంటి ఈ రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగిరెడ్డి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు సోదరిమణి సురేఖక్క గారికి, గౌరవనీయులు సోదరిమణి కావ్య గారికి, గౌరవ మా సోదర ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక కలెక్టర్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్స్, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి అగ్రికల్చరల్ సెక్రటరీ గారికి, ఇతర సోదరులకు, రైతు సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున రైతు ఉద్యమాభివందనాలు, రైతు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి మనకు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు వైఎస్ఆర్ గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మరి అదే విధంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరే అని చెప్పి సన్నవరి వేయకుండా అడ్డుకుంటే ఈ రోజు మీరు వరి పండియండి మీకు బోనస్ ఇస్తామని చెప్పి మరి బోనస్ 500 ఇస్తూ వరి కొనుగోలు చేసి సన్న బియ్యం కడుపు నిండా ప్రతి కడూర్ పేదరికంలో ఉన్నటువంటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ రైతులను ఒక దిక్కు ప్రోత్సహిస్తూ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మీకు తెలుసు మన ప్రభుత్వంలో ఇవాళ ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ సబ్సిడీ యంత్రాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రైతులు ఇవాళ మరి కాంగ్రెస్ కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు సబ్సిడీ మీద రైతు యంత్రాలను కూడా మరి ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విశేషం. గ్రామీణ ప్రాంతాలు గ్రామాలలో రైతు మరి వ్యవసాయం చేస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అందుకనే రైతును సంతోషపరచడం కోసం ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు, మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు మన మంత్రివర్గం ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకుండా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తా ఉన్నాం. గతంలో కనీసం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇది రైతు రాజ్య ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం. కాబట్టి రైతన్నలకు కూడా ఈ రోజు మంచి యంత్రాలు ఇచ్చి మరి ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే ఇవాళ సబ్సిడీ మీద యంత్రాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చి ఈ 3 రోజులు ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మరి స్టాల్స్ అన్ని విజిట్ చేయండి, చూడండి, తెలియని విషయాలు తెలుసుకోండి. తప్పకుండా కొత్త కొత్త అంశాలను కూడా ఈ సదస్సు ద్వారా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మా రైతు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున రైతు ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కిసాన్.